to 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఎంట్రీతో మారిన కన్నడ రాజకీయం. భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తానని స్పష్టం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గుట్టలుగా పాముల కలకలం. డ్రైనేజీ నుండి బయటకు వచ్చిన 25 పాము పిల్లలు. బండి సంజయ్ అరెస్టును వ్యతిరేకిస్తూ నల్గొండలో బీజేపీ నేతల ధర్నా. అడ్డుకున్న పోలీసులు స్టేషన్కు తరలింపు. సీఎం సొంత జిల్లా కడపలో రెచ్చిపోయిన అధికార వైసీపీ నేతలు. భీమఠం తహసీల్దార్ కిషోర్ రెడ్డికి బెదిరింపులు. డీటెయిల్స్ చూస్తే కన్నడ రాజకీయాల్లో సినీ గ్లామర్ కొంచెం తక్కువగా ఉంటుంది. తమిళనాట తెలుగునాట ఈ ప్రభావం కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ కర్ణాటకకు అంత పెద్దగా అంటుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు సినీ స్టార్లు రాజకీయాల్లో పోటీ చేశారు. కొందరేమో కొన్నిసార్లు క్యాంపెయిన్ చేశారు. కానీ అది రాష్ట్ర రాజకీయాల్లో చెప్పుకునేంత చర్చలో అయితే ఎప్పుడూ లేదు. అయితే ఈసారి అలా కాదు. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఎంట్రీతో కన్నడ రాజకీయానికి కావాల్సినంత సినీ గ్లామర్ యాడయ్యేలాగా ఉంది. అంటే సుదీప్ ఏమీ రాజకీయాల్లోకి రావడం లేదు, రాజకీయాలు చేస్తా అని కూడా చెప్పడం లేదు. కాకపోతే భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తారని అన్నారు. అది కూడా ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి కోసం. అంతకుమించి తాను బీజేపీలో చేరనని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని స్పష్టతనిచ్చారు. ಹಾಗಾಗಿ ನಿಮ್ಮ ಒಂದು ಪ್ರೊಡಿಕ್ಷನ್ ಸತ್ಯ ಆಗಿದೆ. ನಿಮ್ಮ ಅಭಿವೃದ್ಧಿ ಎಲ್ಲರೂ ಮಿಕ್ಕಿದ್ದು ನಮ್ಮ ಸುದೀಪ್ ಕಿಚ್ಚ ಸುದೀಪ್ ನಮ್ಮವರ ಅತ್ಯಂತ ಆತ್ಮೀಯ ಸ್ನೇಹಿತರು ಕೂಡ ಗೊತ್ತಿದೆ. ಅವರು ಇವತ್ತು ಮತ್ತು ನಿಲುವನ್ನು ಪ್ರಕಟಣೆ ಮಾಡಲು ನಾವೆಲ್ಲ ಸೇರಿದ್ದೇವೆ. ಅವರು ತಮ್ಮ ನಿಲುವನ್ನು ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ತಾರೆ. ಆಮೇಲೆ ನಾನು ಅದನ್ನು ಕನ್ಕ್ಲೂಡ್ ಮಾಡ್ತೇನೆ. కిచ్చా సుదీప్ కూడా మనదాల మాటలను తమతో హంచుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గుట్టలుగా ఉన్న పాములు కలకలం రేపాయి. వేములవాడ పట్టణంలోని సాయి నగలను ఓ ఇంట్లో పాములు తిష్టవేశాయి. డ్రైనేజీ రంధ్రం నుంచి పాము పిల్ల బయటకు రాగానే అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అతను వచ్చి డ్రైనేజీ క్లోజ్ చేసి ఉంచిన రాయిని పైకి లేపగానే కుప్పలుగా తెప్పలుగా పాములు కనిపించాయి. ఒక్కసారిగా అన్ని పాములను చూసిన ఆ కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. వామ్మో, ఇన్ని పాములను ఎన్నడూ చూడలేదంటూ వాపోయారు. దాదాపు 25 పాము పిల్లలను ఓ డబ్బాలో బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఎవరూ లేని సమయంలో పాము డ్రైనేజీ రంధ్రం గుండా లోపలికి వెళ్లి గుడ్లు పెట్టి ఉండొచ్చని పాములు పట్టే వ్యక్తి తెలిపారు. గడ్డెక్కి అందరినీ ఒక్కొక్కరి నుంచి చూపి రెండు ఒక్కటి కాదు, రెండు అది కింది కొరికినాయి, కింది కొరికినాయి. వాటర్లో కూడా పోతుంది. దాని కిందికి
సేమ్ వానపాములానే ఉంది 30 కంటే ఎక్కువనే అవుతాయి. అవునా అవుతాయి మరి. ఇక్కడ పాములు నేను అంటాల్సిన ఇప్పుడు దాదాపు ఒక 10-15 దాకా పట్టిన. ఇంకా ఏమన్నా ఉన్నాయో చూసుకుంటా అని ఇలా కూకున్నా. ఇంకా పట్టేటి ఉన్నాయి, వెళ్తే పట్టుడే. అవన్నీ ఏం పాములు అవన్నీ? అవన్నీ నాకు పంపిలేదు. ఎన్ని వచ్చినాయి? ఎన్ని పట్టినా? ఇప్పటికి 9 పట్టినా. 9 పట్టినా ఒక 4-5 అటు పోయినాయి. ఇంకో 4-5 ఇండ్లు ఉన్నాయి, అవి ఇప్పుడు పట్టాలి. పట్టేదాకా ఇప్పుడు నేను ఇన్న కూకోవాలి. అన్నం తినకున్నా కానీ ఇన్న కూకోవాలి. ఒక కుటుంబాన్ని బతికించినట్టు నాకు తృప్తి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. నల్గొండలో ధర్నాకు దిగిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ నిరసనకు దిగిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంజయ్ గారి అక్రమ అరెస్టులను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల అక్రమ అరెస్టులను భారతీయ జనతా పార్టీ భారత్ మాతా కి బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కేసీఆర్ పాలన, కేసీఆర్ పాలన. ఈరోజు 10th క్లాస్లో తెలుగు పేపర్ లీకేజీ, తర్వాత హిందీ పేపర్ లీకేజీ, అంటే మొత్తం గ్రూప్స్ పేపర్లు 15 పేపర్లు మొత్తం గ్రూప్స్ మొత్తం లీకేజీలు అయినాయి. తర్వాత చివరికి 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్లు కూడా లీకేజ్ అయినాయి. లీకేజీలని మరి ఏమాత్రం కూడా ఆపుకోలేని అసమర్థ ప్రభుత్వం ఈరోజు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు మరి అసమర్థ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయో మరి ఆ బురదని మరి ఇతరుల మీద కూడా చల్లడానికి మరి బండి సంజయ్ గారు ఎమ్మటి ఫోటో దిగిండని, బండి సంజయ్ గారి వాట్సాప్కు పేపర్ ఎవరో పంపించారని అరెస్ట్ చేయటం అసలు నిజంగా ఇది హాస్యాస్పదంగా ఉంది. ప్రజల దృష్టిని మళ్లించడానికి, వాళ్ళు చేస్తున్న తప్పులను పక్కకు తోయడానికి ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి నీచ నికృష్ట వికృత క్రీడ ఇది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సాధించుకున్నామో, ముఖ్యంగా ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనలు చేసి ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఆ ఎగ్జామ్లు పెడుతున్నామని మరి ఈరోజు లక్షల మంది గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యి మరి ఎగ్జామ్స్ ఇదైతే అన్నీ కూడా రద్దయిపోయినాయి. అక్రమంగా అరెస్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ మిరడ నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవాళ రాష్ట్రంలో పేపర్లన్నీ లీకేజీలు అయినవి. ఆ లీకేజీలు అరికట్టలేని ప్రభుత్వము లీకేజీ జరిగిందని చెప్పి ప్రజల తరఫున పోరాటం చేస్తున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారిని అకారణంగా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి అరెస్టులతోనే భారతీయ జనతా పార్టీని ఆపలేరు. అరెస్టుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భయపెట్టవు. ఈ పార్టీని భారతీయ జనతా పార్టీ పూర్తిగా పోరాటం చేసి గద్దె దింపేదాకా పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పి తెలియపరుస్తున్నాం. సీఎం సొంత జిల్లా కడపలో అధికార వైసీపీ నేతలు రెచ్చిపోయారు. జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి అధికార మదంతో భీమటం తహసీల్దార్ కిషోర్ రెడ్డిని బెదిరించారు. తన అనుచర వర్గంతో తహసీల్దార్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి తహసీల్దార్ కిషోర్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించారు. అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ పార్టీ అని గుర్తుంచుకోవాలని, తాము చెప్పినట్లు వినకపోతే ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోవాలని సూచించారు. బెదిరింపులకు పాల్పడ్డ జెడ్పీటీసీ పైన, అతని అనుచరులపైన పోలీసులకు ఫిర్యాదు చేస్తారని తహసీల్దార్ కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు.
సర్పంచ్ కళ్ళ వల్ల నీకు గుంపులుగా వస్తారు మీరు అట్లా వాడు అనుకుని కాంపౌండ్ కట్టుకోండి మీ ఎందుకు కట్టారు సార్ అయితే మరి ఎండిఎస్ కూడా మీదే కట్టండి మరి ఆడికే కట్టుకోండి ఇప్పుడు లేదు అది వీడికి ఆఫీస్కి ఇచ్చింది మరి ఆపండి అంతే రోజు ఉంటారు రేపు పోతాం మేము ఈ వయసు పాలన ఉన్నంత వరకు ఇక్కడ నా కొడకలం మరి మీరు ఐదు రోజులు ఈ సీట్లు కూర్చొని చేసే కెపాసిటీ మాకుంది ఆస్తి అనుకో ఏమారాసు చిన్న బంధువుడు కాబట్టి మనవాడు నీళ్ళని మేము అనుకుంటున్నావు నువ్వు దాన్ని రివర్స్ గా ఇంకొకటి ప్రజలతో మంచిగా ఉండు నీకు వైసీపీ కార్యకర్తలు ఈ అమ్మారకు డినేషన్ చేయాలని కోరుకుంటున్నాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలుపొందే విధంగా ప్రతి ఒక్క గృహసారథి కన్వీనర్లు కృషి చేయాలని అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే నవాజ్ బాషా పిలుపునిచ్చారు. మదనపల్లె రూరల్ మండలం బసినికొండ పంచాయతీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు గృహసారథులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ రమణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, సర్పంచులు, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సచివాలయ పరిధికి 3 కన్వీనర్లు, ప్రతి 50 మందికి ఒక గృహసారథిని నియమించినట్లు తెలిపారు. వీరు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తెలియజేయాలని సూచించారు. అన్ని 20 మనం గతంలో 19 జిల్లాలు కంప్లీట్ 5 కోట్ల జనాలకు అంతా ఉన్నా ఒక్కసారిగా ఏప్రిల్ 7 నుంచి 14 వరకు 175 నియమం వలన ఆ యొక్క మండల సచివాలయ కన్వీనర్లు, మున్సిపాలిటీ సచివాలయ కన్వీనర్లు, ఈ సచివాలయ కన్వీనర్ల గృహ సంఘం ద్వారా ఈ యొక్క కార్యక్రమం అంతా తీసుకుని పోవడానికి ఈరోజు సమావేశం గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నది. మరి దాన్ని ఏమిటి మనం తీసుకుని పోవాలని ఐటాక్ సత్యపాల్ గారు 2 సార్లు ట్రైనింగ్ చేసి ఇప్పుడు మీరంతా కూడా తీసుకొచ్చడం జరిగింది, మళ్ళా కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనం గత 2 నెలల ముందే మన శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కష్టంలో ఉన్న 2 గృహసారథులను మనం ఎన్నుకోవడం జరిగింది. వారి పైన సచివాలయానికి 3 కన్వీనర్లు మనం ఎన్నుకోవడం జరిగింది. వారి పైన మండల కన్వీనర్, మున్సిపాలిటీ అంటే ఈ కన్వీనర్ కింద సచివాలయ కన్వీనర్ ఉంటారు, వాళ్ళ కింద గృహసారథులు ఉంటారు. ఎందుకు వీరంతా వార్డు కౌన్సిలర్ ఉన్నారు, పంచాయతీ సర్పంచ్ ఉన్నారు, ఆ పంచాయతీ ఒకరు ఎంపీటీసీ ఉన్నారు, మండలానికి ఎంపీ ఉన్నారు. ప్రతి ఒక్క బెనిఫిషరీకి చేరుకునే సంక్షేమ పథకాలు వాళ్ళకి ఏమి అంటే కనిపించదు. అంటే భవిష్యత్తులో ఏం కావాలన్నా ఆయన ప్రతి నెల ఇచ్చేస్తూ ఉన్నాడు. అంటే భవిష్యత్తులో ఏం కావాలి మాకు అనే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వివరిస్తూ మరొకసారి ప్రజల మధ్యలో తీసుకోవాలనే కార్యక్రమమే ఈ జగననే మన భవిష్యత్తు అనేది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ముందు చేయలేదు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సంక్షేమ పథకాలు చేస్తున్నాయా లేదా దాని దిశగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏదో కార్యక్రమం క్రియేట్ చేసి నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటూ వాళ్ళ యోగక్షేమాలు చూస్తూ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా లేని వాళ్ళకి మళ్ళీ రెక్టిఫై చేసి పెట్టే దిశగా తీసుకోవాలని అనే కార్యక్రమం అనేక రకాల తీసుకోవాలని చేస్తున్నారు. అందులో భాగంగానే జగనన్న మా భవిష్యత్ అనే కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాము. దీనికి ఆయన నమ్మకం ఈ కన్వీనర్ గృహసారథులు వీళ్ళే పెద్ద పిల్లలు ఈరోజు అనే గట్టి నమ్మకంతోనే ఈ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టడం జరిగింది.
కాబట్టి ప్రతి ఒక్కరు కూలీలతో వెళుతున్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఢీకొంది. ఈ ఘటన ఏలూరు జిల్లా కోర్కొల్లు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడ మృతి చెందగా మరో 3 వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. మరోవైపు కోనసీమ జిల్లాలోని జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందింది. కారులోని ఉన్న మరో 4 విద్యార్థులు గాయాల పాలయ్యారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ జాతీయ రహదారిపై సిలిండర్ లీకే లారీకి మంటలు అంటుకుని లారీ దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. నెల్లూరు నుండి ఢిల్లీకి నిమ్మకాయలతో లోడుతో వెళ్తున్నటువంటి లారీలో సిలిండర్ లీకే క్యాబిన్ కు మంటలు అంటుకున్నాయి. దీనిని గమనించిన డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్, క్లీనర్ తో పాటు లారీలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. చుట్టుపక్కల ప్రయాణికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావు తన పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాకినాడలో స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుకు పంపించడం జరిగిందని వివరించారు. తన తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడడం చాలా బాధగా ఉందని, ప్రజలకు సరైన సేవను అందించకపోవడంతో పాటు నిస్పృహ, నిరాశతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతోందని ఆయన వివరించారు. మిత్రులకు నమస్కారం. మరి సుమారు 35 సంవత్సరాల క్రితం నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పుడు సర్దార్ గౌతు లచ్చన్ గారి యొక్క సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీలో 1997 సంవత్సరంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించి పార్టీ చేస్తున్న కార్యక్రమాలని నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి. అప్పుడు ప్రీతం నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో మన కాంగ్రెస్ ఆఫీసులోనే 1998 సంవత్సరంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అలుపెరిగిన ఒక కార్యకర్తగా పనిచేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నన్ను చాలా రకంగా ఆశీర్వదించింది. ఏ రకంగానే గౌరవం తగ్గకుండా అన్ని రకాలుగా అన్ని స్టేజ్లను కూడా నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. 1998 స్టార్ట్ అయిన తర్వాత 2001లో కాకినాడ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ అన్ని జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుంటే ఒక కాకినాడ రూరల్లో
కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబన సాధించిన విజయాలు, ప్రగతి దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చిందని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. ఇందుకు దివంగత నేత వైఎస్ఆర్, ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమన్నారు. స్థానిక గాంధీనగర్ పార్కు సమీపంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ వంగ గీతా, ఎమ్మెల్యే ద్వారంపూడి కౌడ, చైర్పర్సన్ రాగిరెడ్డి, చంద్రకళాదీప్తి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఎమ్మెల్సీ అభ్యర్థిని కర్రి పద్మశ్రీ తదితరులు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గీత మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే సమాజం అభివృద్ధి సాధిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాల పరపతిని దిగజారిస్తే అగ్రస్థానంలో నిలిపిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. అలాగే మహిళలకు పెద్ద పీట వేసిన వ్యక్తి మన జగన్ అన్న. ఈ రోజు మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడమే కాకుండా ఆర్థికంగా ఏ మహిళ కూడా పక్క వాళ్ళని చేయి చాచి అడిగే పరిస్థితి నుంచి లక్షాధికారి చేసే విధంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా మహిళల పేరు మీద ఇవ్వడమే కాకుండా మన మహిళలు చేసిన రుణమాఫీ కూడా తీరుస్తూ మన మహిళలకి అగ్రస్థానం ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈరోజు చూసుకోవాలి గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న తేడా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఏ విధంగా అగౌరవపరిచాడో, ఇచ్చిన మాట తప్పాడో, మహిళలు దేనంగా ఆర్థిక వ్యవస్థ మరీ దెబ్బతినే విధంగా ఆయన చేశాడో, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి మన మహిళలకు ఏ విధంగా గౌరవాన్ని ఇచ్చాడో, మన మహిళ ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ముందుకు వెళ్లాలని చెప్పిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వము ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలతో ప్రజా జీవితం ముడిపడిపోయింది. విడదీయరాని బంధం ఏర్పడింది. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి, అట్టడుగు వర్గాలు బాగుండాలి. ఇదన్నీ ఒకెత్తైతే ఆడపడుచులు అభివృద్ధి చెందాలి, అన్ని రంగాలలో ముందుండాలి, వాళ్ళు ఎవరి దగ్గర చేయి చాపడానికి వీల్లేదు, వాళ్ళదే పై చేయిగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. నేను పూర్వం వరకు వెళ్ళలేదు, ఇప్పుడు ఈ పథకం దాని గురించే నేను ఒక మాట చెప్తాను. మనకి గత ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. అంటే గతంలో చేసినవన్నీ మనం చూసుకున్నట్లయితే మీరందరూ ఇలా కూర్చుంటే మాకు అక్క చెల్లెలు కూర్చున్నట్టు కనబడుతుంది. ఆర్థికంగా రాజకీయంగా ముందు ఉంది. రేపొద్దున అదే విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి. మన మహిళల ఆత్మగౌరవం పెరిగే విధంగా మనకు సాయం చేస్తూ మన ప్రభుత్వం అందరికీ కూడా బంగారు భవిష్యత్తు వేసిన వ్యక్తి జగన్ అన్న. సొంత మేనమామలు ఆలోచించి ఈ రోజు పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్లోంచి గవర్నమెంట్ 3వ విడత వైఎస్ఆర్ ఆసరా అనే పథకానికి మీకందరికీ కూడా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి మీకు అందరికి కూడా అమౌంట్ డబ్బులు వేయడం జరిగింది. మీరు ఎవరికి వచ్చే పని లేదు. మీరు ఇళ్ల దగ్గర ఉంటే మీ అకౌంట్లోకి జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేసేస్తున్నారు. కానీ ఈరోజు మన అందరం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే ఒక మంచి వార్త, ఒక మంచి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట ప్రకారం చేశారు కాబట్టి మీరు మేము ఇలాగ సమావేశం అయ్యి ఒక పండగ వాతావరణంలో మనకు జగన్మోహన్ రెడ్డి ఇంత డబ్బు ఇచ్చాడు, ఇంత చేశాడు అని ఒకళ్ళొకరు చెప్పుకోవడం కోసం, ఒకళ్ళొకరు నెమరు వేసుకోవడం కోసం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్కి ఇంతమంది సోదరిమణులు రావడం నిజంగా అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి గుమ్మనూరు జయరాం. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని అల్లర్లు సృష్టించడం కోసం నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా ఎన్టీఆర్ ఏం చేశాడో చెబుతారు, కానీ ఆయన ఏం చేశాడో చెప్పలేడని సెటైర్లు వేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశాడని ప్రశ్నించారు. మంత్రి జయరాం ఇక ఈ నెల 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు మా నమ్మకం సీఎం జగనే పేరుతో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశాడని ప్రశ్నించారు మంత్రి జయరాం. ఇక ఈ నెల 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు మా నమ్మకం సీఎం జగనే పేరుతో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని పాలించే అర్హత కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు. దాదాపుగా 98% నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి 5 కోట్ల ప్రజలు ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా
పంచడం, వాళ్ళని ఆదుకోవడం జరిగింది. కాబట్టి జగనన్న మా భవిష్యత్, మా నమ్మకమే నువ్వే జగనన్న అనే దానికి ఇది వర్తిస్తుందనే మాట ఖచ్చితమని నేను చెప్పగలను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నో సార్లు ప్రజలు నేను మేలు చేస్తాను, బాగు చేస్తానని కానీ ఏ ఒక్కరిని ఆదుకునే దాఖలేదు అనేది స్పష్టంగా చెప్ప చంద్రబాబు నాయుడు పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఈ రోజు 50 సంవత్సరాలు పెంచుకుని ఈ రోజు కూడా ఎన్టీ రామారావు చనిపోయి సంవత్సరాలు అయినా కూడా ఈ చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా కూడా చంద్రబాబు నాయుడు నా పని చేశానని చెప్పుకునే దానికి ఎన్టీ రావు చేశాడు మాటే చెప్తాడే కానీ నేను ముఖ్యమంత్రి అయినాక చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా మాటల్లో ఏ ఒక్కటి కూడా లేదు. లేదనేది ఎందుకంటే ఆయనని ఆదుకోలేదు, ప్రజల్ని ఇబ్బందులు ఎప్పుడు కూడా చూడలేదు. కాబట్టి భవిష్యత్తులో రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత చంద్రబాబు నాయుడికి లేదనేది స్పష్టంగా చెప్పగలను. అదేవిధంగా ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి జగనన్న గారు నెల్లూరు రూరల్ పరిధిలో పొట్టెపాలెం కలుజ వద్ద బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కలుజ వద్ద ఈ రోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జలదీక్ష చేపడతానని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించడంతో జలదీక్షకు అనుమతి లేదంటూ ఈ రోజు తెల్లవారుజామున ఎమ్మెల్యేను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సమాచారం అందుకున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో కోటమిరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పొట్టేపాలెం కలుసు వద్ద జల దీక్ష చేపట్టాలని నిర్ణయించి మీకు అందరికీ ముందే చెప్పిన విషయం తెలుసు. 10 రోజుల ముందే పోలీసు వారికి అనుమతి కోసం లేఖ రాయటం జరిగింది. స్వయంగా లేఖ అందించాం వాట్సాప్ లో. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్ లో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు. తెలంగాణలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క దృష్టి మరల్చి తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని ఎటువంటి కారణం లేకుండా అకారణంగా అనేకంగా అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యానికే ఆయన మద్దతు ఇచ్చినటువంటి యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ వ్యాప్తం మొత్తంగా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బండి సంజయ్ గారిని విడుదల చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఎంట్రీతో మారిన కన్నడ రాజకీయం. భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తానని స్పష్టం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గుట్టలు గుట్టలుగా పాముల కలకలం. డ్రైనేజీ నుండి బయటకు వచ్చిన 25 పాము పిల్లలు. బండి సంజయ్ అరెస్టును వ్యతిరేకిస్తూ నల్గొండలో బీజేపీ నేతల ధర్నా. అడ్డుకున్న పోలీసులు స్టేషన్ కు తరలింపు. సీఎం సొంత జిల్లా కడపలో రెచ్చిపోయిన అధికార వైసీపీ నేతలు. భీమఠం తహసీల్దార్ కిషోర్ రెడ్డికి బెదిరింపులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.